గౌతమ్ అదానీ అవినీతికి పాల్పడ్డట్టుగా అమెరికా కోర్టు చెప్పిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల తర్వాత గౌతమ్ అదానీ పైన విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గౌతమ్ అదానీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఇచ్చిన 100 కోట్లు విరాళం వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదానీ నుంచి 100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇదే విషయం పైన అదానీ సంస్థకు నిన్ననే లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. గౌతమ్ అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతుండడాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశం ఉంటుందన్నారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం ఎంతో మంది నిధులిచ్చారు. వారిలో ఒకరిగా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం గౌతమ్ అదానీ కూడా విరాళం అందించారు. అంతకు మించి ఇందులో రాద్ధాంతం చేయడానికి ఏమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఎవరికి ప్రత్యేకమైన మినహాయింపులు ఉండవు అని సీఎం తెలిపారు. ఆ మాటకొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో భూములు కట్టబెట్టారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గౌతమ్ అదానీ వంగి దండం పెట్టింది తాము కాదు, కేసీఆర్ఏనని ఆయన బీఆర్ఎస్ శ్రేణుల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.